వెల్కమ్ టు లక్ష్మీ ప్రయాణం. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం స్వీట్ చేసుకుందామండి. రండి చూద్దాం అది ఎలా చేయాలో. 200 గ్రాము కోవా తీసుకున్నామండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది కోవా. ఇది అమూల్ కోవా 200 గ్రామ్ ఇలాగ ఉంటుందండి. ఇంతో ఒక గ్లాసు పందార్ తీసుకొని వేసుకొని కరగబెట్టుకుందామండి. ఇలా పందార కరగబెట్టుకుందాము. పందార కరగబెట్టిన తర్వాత 200 గ్రామ్ కోవా తీసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని రెండుని బాగా కలుపుకోవాలండి. కోవా పంచదార ఇలాగ బాగా కలిసి కొంచెం థిక్ అవ్వాలండి, కొంచెం గట్టిపడాలి. ఇందులోనేమో మనం 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. చూసారు కదా, ఇలాగ గట్టిగా అయింది. ఇలాగ థిక్నెస్గా రావాలండి మనకి స్వీట్కి. అయిపోయిందండి ఇది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్లోనేమో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకుందాము. అంతాని బాగా నెయ్యి స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ స్వీట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా చక్కగాని సెట్ చేసుకుందామండి. బాగా ఇలా చక్కగా సెట్ చేసుకొని ఇదేమో రూమ్ టెంపరేచర్కి వదిలేద్దాము ఒక అరగంట తర్వాత చల్లారాక మనకి ఇష్టం వచ్చినట్టు షేపు కట్ చేసుకుందామండి. డైమండ్ షేపు అలాగే మీకు ఏటి ఇష్టమో ఆ షేప్గా కట్ చేసుకోండి స్వీట్. ఇప్పుడు చూద్దామండి. చల్లారిపోయింది. ఇప్పుడేమో చాకుతోటి కట్ చేసుకుందామండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్తో చక్కగా ఇలాగా కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇలాగా డైమండ్ షేప్గా నేను కట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. చూస్తేనే చాలా యమ్మీగా ఉంది. ఇంకా టేస్ట్ చేసి చూడాలి ఎలాగుందో. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.